ఇచ్చింది కేసీఆర్ గారు. ఇల్లంద దగ్గర 282 ఉన్న వస్తుంది వర్ధనపేట దగ్గర. ఆకేర్ బాగ్ లో పడితే ఒక 20 గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతాయి. ఆకేర్ బాగ్ లో నీళ్ళు లేక 2005 కెళ్ళి కూడా ఆ బండ అట్లనే ఉండే. దానివల్ల చాలా ప్రాబ్లం ఉంటే మేము ఎలక్షన్లకు ముందు హామీ ఇచ్చిన విధంగా అట్లనే మా సొంత దాంతోటే మేము మా సొంత డబ్బులతోటే ఆ బండను కూడా తొలగించి నీళ్లు వచ్చే విధంగా చేస్తున్నాం. ఇదే కాదు, మొన్న కొన్ని రోజుల క్రితం ఒక నెల రోజుల నుంచి కూడా అధికారులతో ఎక్కడికక్కడ మన నియోజకవర్గంలో నీళ్ల సమస్య ఎక్కడ కూడా రావద్దు అని చెప్పి అధికారులతోటి సమీక్ష జరుపుతూనే ఉన్నా, అధికారులతోటి మీటింగ్ పెట్టుకున్నా. మళ్ళా ఇప్పుడు కోడొచ్చింది కాబట్టి అధికారులు రావద్దు, కానీ అధికారులతోటి గంటకి అర్ధగంటకి మొన్న అక్కడ వెళ్లి కాలువలన్నీ కూడా చూడడం జరిగింది. మైలారం రిజర్వేర్ దగ్గరికి వెళ్లి కూడా చూసినా అక్కడ తుంగతుర్తికి వెళ్లేది అక్కడ అవుట్ ఫ్లో ఆపితే మనకి 8 చెక్ డ్యాములు నిండుతాయి అని చెప్పి అది అంతా ఇటు డైవర్ట్ చేసి వాటర్ మైలారం నుంచి అది మత్తడి దుంకి 8 చెక్ డ్యాములు కూడా నిండినాయి. కానీ కొంచెము వింత ఉందనమాట. చెప్తారు కదా సొమ్మొకటి అన్నట్టు, పనితనం ఒకటిది, కష్టపడేది ఒకడు, ఎదురుగా బిల్డప్ ఇచ్చేది ఇంకొకడు అన్నది బీఆర్ఎస్ వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళు చెప్పడానికి వాళ్ళకన్నా ఉండాలి, రాయశెట్టోళ్ళకి వాళ్ళకన్నా ఉండాలి.